దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడుపుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడినటువంటి ఈ వచన భాగంలో ఈరోజు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతోమందికి డబ్బు ఉంది, బంగారం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, వివేకం ఉంది, అన్ని రంగాలలో ఆయుతీరినటువంటి స్థానానికి వెచ్చించబడ్డారు. అయితే శాంతి లేదని, మనశ్శాంతి లేదని కొంతమంది నిద్ర పట్టని స్థితిలో మరి రాత్రంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు లేకుండా నువ్వెన్ని కలిగి ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ, ఎంత ఉన్నతమైన స్థానానికి నువ్వు వెచ్చించబడినప్పటికీ మనశ్శాంతి అనేది దేవుడు మాత్రమే ఇవ్వగలడని ఈ వచనం ద్వారా మనం తెలుసుకొనుచున్నాము. కాబట్టి దేవాతి దేవుడు సర్వసమృద్ధి మాత్రమే ఇచ్చేవాడు కాదండి. మరి సమస్తమును కలుగజేసినటువంటి దేవుడు, నీవు నేను మనందరము ప్రశాంతంగా నిద్రపోవటానికి కావలసినటువంటి మనశ్శాంతిని, సమాధానాన్ని నీవు పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని మీద నీవు ఆధారపడాలి. నీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు నీకు వచ్చిన సమస్యకు పరిష్కారం మాత్రం నీకు అర్థం కావట్లేదు. అదే దేవుని సన్నిధికి వచ్చి దేవుని పైన ఆధారపడి నీవు దేవునికి ప్రార్థన చేయటం ద్వారా, దేవుని మీద నువ్వు ఆనుకొనటం ద్వారా ఈ వచనంలో మనం చూస్తున్నాము కదా, శాంతి నీకు అనుగ్రహించటానికి, శాంతికరమైనటువంటి స్థలానికి ప్రభు నిన్ను నడిపిస్తున్నట్లుగా, అలాంటి శాంతిని ఆయన మాత్రమే ఇవ్వగలడని ఈ వచనాల ద్వారా మనం తెలుసుకొనుచున్నాము. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు మనశ్శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఎక్కడికెళ్ళినా నువ్వు పొందుకోలేవని, కేవలము దేవుని దగ్గర మాత్రమే నువ్వు మనశ్శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవించగలమని, నీకున్న భయాన్ని, నీకున్న దిగులు, నీకున్న కలవరం, నీకున్నటువంటి కన్నీరు అంతటిని తొలగించి సమాధానకరమైన, సంతోషకరమైన, శాంతికరమైన జీవితాన్ని ఇవ్వగలడని ఈ వచనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పిల్లరా, నిన్నటి దినాన మనం నేర్చుకున్నాము కదా, ఆయన కాపరిగా ఉంటే ఖచ్చితంగా అన్ని సమృద్ధిని, నీకు అన్నిటిలో సమృద్ధిని ఇస్తాడు, మనశ్శాంతిని కూడా నీకు ఇస్తాడని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆయన నీకు కాపరిగా ఉన్నప్పుడు నీకే కొరత ఉండదు. అలాగనే మనశ్శాంతిని, సమాధానాన్ని నీకు అనుగ్రహించగలడని ఈ వచనం మనకు నేర్పిస్తూ ఉన్నది. అట్టి భాగ్యము నీవు అనుభవించుదువుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమందికి అన్నీ ఉన్నాయి, అన్ని రంగాలలో ఆయితేరిన స్థానానికి హెచ్చించబడ్డారు, కానీ మనశ్శాంతి లేదయ్యా. నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉన్నారు. అయితే మనశ్శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని నువ్వు మాత్రమే ఇవ్వగలవని ఈరోజు నీవు మాకు వాక్యం ద్వారా తెలియజేశావు. నీ వైపు త్రిప్పబడి నీ మీద ఆనుకొని ఆశీర్వదించబడటానికి, నెమ్మది పొందటానికి, శాంతి సమాధానాలు అనుభవించటానికి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.